ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గట్టిగా చప్పట్లతో కృతి వర్మని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాను. బేసిక్గా తను లోపలికి ఎంటర్ అయిన దగ్గర నుంచి కెమెరాలో బాగా పిక్చర్స్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తన కాస్ట్యూమ్కి చాలామంది ఫిదా అయిపోయారు. అండ్ సినిమా చూసిన తర్వాత నిజంగా చాలామంది హార్ట్స్ అయితే తీసుకుంటారు అనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ కృతి వర్మ గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గట్టిగా చప్పట్లు ఒకసారి టు ద స్టేజ్. గట్టిగా చప్పట్లు ఒకసారి నేహాకి. సో బ్యూటిఫుల్ రోజెస్ అని అంటుంటారు. బేసికల్గా ఏదైనా ఒక వర్డ్ చెప్పాలన్నా, హీరోయిన్స్ గురించి చెప్పాలన్నా కూడా, సో తను కూడా చాలా బ్యూటిఫుల్గా స్మైల్ చేస్తే అంతే అందంగా అనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండి. గట్టిగా చప్పట్లు ఒకసారి నేహాదేశ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత డైలాగ్స్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, అలాగే లిరిక్స్ కావచ్చు, చాలా బాగున్నాయి అందరూ చెప్తూ ఉన్నారు. బట్ ఐ రిక్వెస్ట్ భాష్యశ్రీ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. సో ఈయన మన సినిమాకి లిరిసిస్ట్ అని చెప్పడం కంటే, డైలాగ్ రైటర్ అని చెప్పడం కంటే చూసినప్పుడు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ముగ్గురులో ఎవరు అదృష్టం అంటే ఖచ్చితంగా విహాన్షి అని చెప్పుకోవచ్చు. నిజంగా మీరే మంచి లక్కీయెస్ట్ పర్సన్ అండి. తాత అని పిలవడం కావచ్చు, ఆ మెమరీస్ కావచ్చు. స్క్రీన్లో మీరిద్దరు చాలా బాగున్నారు యాక్చువల్లీ. అంటే షేవింగ్ హీరో సిరాజ్ మెహదీ గారు నన్ను ఒకరోజు పిలిచి, నాకు ఒక మంచి కథ కావాలి సార్, నాకు నేనే డైరెక్షన్ చేస్తాను, నాకు మంచి కథ కావాలన్నారు. నేను 2 నెలలు బాగా ఆలోచించి ఒక పాయింట్ చెప్పాను. ఆ పాయింట్ ఆయనకు బాగా నచ్చింది. సింగిల్ సిట్టింగ్లో చాలా బాగుందన్నారు. దాన్ని డెవలప్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ మీదకి వచ్చిందే ఓ అందాల రాక్షసి. చాలా చాలా బాగుంటుంది. ఈ సినిమాలో తమ్మారెడ్డి భరద్వాజ గారు చాలా మంచి క్యారెక్టర్ చేశారు. ఒక్కసారి ఫోన్లో క్యారెక్టర్ చెప్పమన్నారు. చెప్పిన తర్వాత ఆయన బాగుంది క్యారెక్టర్ అని చెప్పారు. ఆయన మా సినిమాలో యాక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆయన చాలా పెద్ద డైరెక్టరు, ప్రొడ్యూసరు, ఆర్టిస్టు అయినప్పటికీ ఒక చిన్న సినిమా అంటే చాలామంది లైక్ చేయరు. కానీ చిన్న సినిమా అయినా మమ్మల్ని ప్రోత్సహించడానికి మా సినిమాలో నటించినందుకు మరొకసారి కృతజ్ఞతలు సార్. లేకపోతే విహాన్షి హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్గా నటించారు. చాలా అద్భుతంగా చేశారు. ఈ సినిమా చాలా చిన్న సినిమా అని మీరు అనుకుంటున్నారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను మా డైరెక్టర్ గారి తరపు నుంచి, మా ప్రొడ్యూసర్ గారి నుంచి చెప్తున్నాను, ఈ సినిమా ప్రెస్కి షో వేస్తాం మేము. ఖచ్చితంగా షో వేసి ఖచ్చితంగా చెప్తున్నా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఈ సినిమా కథ రాసిన ఒక రచయితగా నేను చెప్తున్నాను. చాలా చిన్న సినిమాలు వస్తాయి, చాలా పెద్ద సినిమాలు వస్తాయి. కానీ హిట్ అనేది, పెద్ద సినిమా చిన్న సినిమా అనేది హిట్ అనేది చెప్తుంది. ఈ సినిమా చూశాక ఇది పెద్ద హిట్ అయిపోద్ది నేను అనగానే చాలా మంచి సినిమా అని మీరు అంటారు. ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మీ అందరికీ స్పెషల్గా షో వేసి మరి చూపిస్తాం. ఇది తర్వాత మీరే ఆలోచించండి, ఈ సినిమాని పైకి తీసుకెళ్లాలా, ముందుకు తీసుకెళ్లాలా లేదనేది. తర్వాత ఈ సినిమాలో కథతో పాటు మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా దర్శకుడు సిరాజ్ మెహదీ గారికి థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా నటించారు ఆయన. నేను ఎడిటింగ్ రూమ్లో సినిమా చూశాక నేనే షాక్ అయ్యాను. ఆయన చాలా బాగా చేశారు. ఇంతకుముందు ఆయన చాలా సినిమాలు చేశారు, కానీ ఈ సినిమా చూస్తే చాలా డిఫరెంట్గా చేశారు. చాలా అద్భుతంగా చేశారు సార్ మీరు. ఇంకా కృతి వర్మ గారు బాలీవుడ్లో బిగ్ బాస్ ఫేమ్, ఆవిడ కూడా అడగగానే మా సినిమాలో యాక్ట్ చేశారు. ఫస్ట్ హాఫ్లో ఆవిడ ఒక హీరోయిన్గా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఇక మా నేహా దేశపాండే గారు చాలా అద్భుతంగా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశారు. ఈ సినిమా చాలా బాగుంటుందండి. ఏదో ప్రెస్ మీట్ అనగానే ఫోన్ పట్టుకొని ఏదో మాట్లాడాలని కాదు. డెఫినెట్గా ఇది చాలా మంచి చిన్న సినిమాల్లో మంచి సినిమా అవుతుంది. ఈ సినిమా మీకు ఖచ్చితంగా చూపిస్తాం. మీరే ఈ సినిమాకి ముందు తీసుకెళ్లాలని నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఓ అందాల రాక్షసి మూవీ టైటిల్ విన్నగానే నాకు చాలా కన్ఫ్యూజ్ అయింది. ఏనిదో రాక్షసి కూడా అంటున్నారు, అందాల కూడా అంటున్నారు అంటే నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. ఆఫ్టర్ సీయింగ్ దిస్ మూవీ, డూయింగ్ దిస్ మూవీ, ఐ కేమ్ టు నో ఓకే సో ప్రతి ఒక్క అమ్మాయికు ఈ జనరేషన్లో ఏంటి అంటే మోసం జరుగుతుంది. సో ఆ మోసంకి ఆ గర్ల్ హౌ షీ విల్ ఫైట్ ఫర్ ఇట్. సో ఈ మూవీలో చాలా బాగా చేశారు. సో ఐ హోప్ మీరందరికీ కూడా ఇది నచ్చుతుంది అంటే నేను అనుకుంటున్నాను.
అండ్ ఇంత చాలా మంచి మూవీ నాకు ఆపర్చునిటీ ఇచ్చేశారు ప్రొడ్యూసర్ సార్కి అండ్ డైరెక్టర్ సార్కి అండ్ ఆఫ్ కోర్స్ భాషాశ్రీ సార్కి నేను చాలా థ్యాంక్స్ కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ మీరందరూ కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి మమ్మల్ని మీరు ఆశీర్వాద ఇవ్వండి అంటే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Yeah, come on, energy to Onishi, and you are doing amazing job. Thank you so much. Well, first of all, this is my debut, so I really English is good or Hindi is good, matlab. English is good, all right, super. So, hi, this is Kriti Verma, and this is my debut movie, and I'm super excited about it. And first of all, सबसे पहले दिल से thank you so much, Shiraz ji, for giving me this opportunity. I've got such a handsome co-actor with me, and the producer sir, the director sir, the writer sir, हमारे भाषाश्री sir. एक तो मैं हमेशा इनका नाम कंफ्यूज हो जाती हूँ. I always say भाग्यश्री, but he's भाष्यश्री. And all my beautiful co-actors. Sir, thank you so much for making this movie an amazing one. And I hope कि जितनी अच्छी मुझे लग रही है उतनी आप सबको भी लगे. और ये ट्रेलर ने तो रियली मतलब मेरे गूज़बम्स आ गए. आई स्वेयर, मतलब शिराज जी क्या होने वाला है आपके साथ. आई एम रियली आई डोंट नो. वेल, देखो एक आर्टिस्ट का सपना होता है. ओके, सो every artist has a dream of making to the silver screen, and मैं अपना सपना जीने वाली हूँ. So I swear that this gonna be one of the biggest and most awaited days of my life. First day when I'm gonna see myself on silver screen. So it's a very big thing for me because I don't come from filmy background at all. सोचा भी नहीं था. I never thought that I'll be an actor. And excuse me, please, excuse me. Hi. I hope that you have respect for the artist. Thank you so much. You have come for us. I hope so, right? Yeah. So coming back to my zone. So yes, as I was saying, and you must have misheard. So मैं कह रही थी कि एक आर्टिस्ट का एक सपना होता है कि अपने आप को बड़ी स्क्रीन पे देखे. आई एम नॉमिनेटेड एज फिल्म फेयर OTT बेस्ट फीमेल लीड एक्ट्रेस फॉर a web series, but मेरी मूवी है. और मैं seriously from bottom of my heart I would request all of you, please go to theaters, please buy tickets, and please watch our movie on 21st March. Thank you so much, and it's gonna be an amazing one. पैसे सच में waste नहीं होंगे. Please, thank you everyone. థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్, ఐ రిక్వెస్ట్. And after a very long time, na movie Inkokati Ostundi, and we have really worked hard for this. And thank you so much, O Andala Rakshasi team. Sir, మీరు చాలా బాగా స్టోరీ ఇచ్చారు. అండ్ సార్ ఇంకొకటి పార్ట్ 2 కూడా ఇవ్వబోతున్నారు, రైట్? సో ఎస్, మీరు 21st రోజు వితౌట్ ఫెయిల్ గో టు ద థియేటర్స్, buy the tickets, and please watch because it is a really beautiful movie. And story prakaram mochi, it has given a lot of weightage on how a woman and her life and struggles vastayi. So chala mandiki connect avbotundi, and do watch and love us. షార్ట్ అండ్ స్వీట్గా మొత్తానికి అందరితో క్లాప్ కొట్టించుకుంది. అందరికీ నమస్కారం. నాకు ఒకరోజు సడన్గా భాషశ్రీ అనుకుంటా ఫోన్ చేశాడు. ఎవరో ఫోన్ చేశారు. ఫోన్ చేసి, సార్ మీరు వేషం వేయాలి సార్ అన్న. నేను వేషం ఏంటి, నాకు యాక్టింగ్ రాదు, పౌడర్ రాదు, నన్ను పట్టుకుని వేషాలు గీసాలు అంటారు. లేదు సార్, మంచి కథ సార్ చేయాలి అన్నాను. సరే వీళ్ళని వదిలించుకోవాలంటే చేయాలంటే ఒక పిచ్చి నెంబర్ ఒకటి చెప్పా, ఇంత డబ్బులు ఇస్తే చేస్తానని. అంటే ఆ దెబ్బకు పారిపోతారు. అసలు వీడికి వేషం రాదు, వీడికి వేషం ఇవ్వటం ఎక్కువ, వీడికి మన ఇంత డబ్బులు ఇవ్వటం ఏంటో అనుకుంటారు అనుకున్నాను నేను. అయితే వాళ్ళు జడవలేదు, వెరవలేదు. మళ్ళీ వచ్చి ఏదో చెప్పారు, మాట్లాడి సర్లే ఏదో పోయిందేమో చేద్దామని వెళ్ళినాక ఒక రోజులో ఇప్పుడు సినిమాలో చూపించారు పాట. నాకేం చెప్పలేదు, 2 సీన్లు 3 సీన్లు అని చెప్పారు. ఇప్పుడు పాట చూపించారు నాకు. ఈ భాషను ఈ డైరెక్టర్ వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఏంటంటో చేశారు. ఏం చేశారో నాకు తెలీదు. మొత్తానికి డబ్బింగ్ చెప్తానికి వెళ్తే సినిమా అంతా కనపడుతున్నాను. నేను ఎక్కడ చూసినా నేనే ఉంటున్నాను. ఏమయ్యా అంత తీసావు అట్ట తీసావా అంటే డైరెక్టర్ నవ్వుతాడు, రైటర్ నవ్వుతాడు. తర్వాత షూటింగ్ అయిపోయిన రోజు నేను బయలుదేరి వచ్చేస్తా అంటే గబగబా డైరెక్టర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి కవర్ చేతిలో పెట్టాడు. నా జీవితంలో
ఆ, ఎప్పుడు ఎవరికి అంత ఆశ్చర్యం అయితే నాకు ఎప్పుడు కలలేదు. ఎవరు నాకు డబ్బులు అంత ఇచ్చినోళ్ళు లేరు. ఎన్నో సినిమాలు 50 ఏళ్ళ నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. నాకు ఏ సినిమాకి కానీ ఎవరు కానీ ఎప్పుడు నేను ఇంత డబ్బులు ఇచ్చారంటే ఒక్క సినిమాకి ఒకటి ప్రొడ్యూసర్ ఇచ్చారు నా రెమ్యునరేషన్ మొత్తం. నేను దగ్గర దగ్గర 30-20 సినిమాలు చేశాను డైరెక్షన్. 20 సినిమాలు ఒకటే ప్రొడ్యూసర్ ఇచ్చాడు డబ్బులు. సో యాక్టింగ్ చేసినందుకు ఈ ప్రొడ్యూసర్ ఇచ్చాడు. అది కూడా అడగకుండా చెప్పకుండా తీసుకొచ్చి డబ్బులు పెట్టాడు చేతిలో. సో ఇది నాకు పర్సనల్గా మంచి ఎక్స్పీరియన్స్. బట్ కథ దగ్గరికి వచ్చేటప్పటికి నిజంగానే భాష చెప్పినట్టు ఆయన కథ ఏంటి ఆయన నేను అడగలేదు. ఏదో చిన్న సినిమా వాళ్ళు ముక్కు ముఖం తిరిగిన వాళ్ళతో ఈ సినిమా చేయటం ఏంటి అనే ఫీలింగ్లో నేను ఉంటే ఆయన కథ చెప్పాడు. నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కథ. సో ఆ ఇంట్రెస్టింగ్ కథని ఈ ట్రైలర్లో అవన్నీ చూస్తుంటే నిజంగా బాగానే వచ్చింది. సో సినిమా కూడా బాగుండి ఉంటుంది. మొత్తం పిక్చర్ నేను చూడలేదు, డబ్బింగ్ అప్పుడు కొంత చూశాను తప్ప. సో ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. డెఫినెట్గా బాగుంటుంది. స్క్రిప్ట్ మంచి స్క్రిప్ట్ కాబట్టి బాగుండటానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. బాగుండాలని, ఇటువంటి సినిమాలు ఆడాలని, చిన్న సినిమాలకి ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఉమెన్ ఓరియంటెడ్ సినిమా యాక్చువల్గా అది. హెగ్డే, ఏం హెగ్డేను, విరాంచి హెగ్డే బాగా చేసింది. చిన్నపిల్ల అయినా కానీ ఆమెకు మంచి భవిష్యత్తు ఉండాలని. అట్లాగే కృతి వర్మ, ఆవిడకి కూడా ఇదే ఫస్ట్ పిక్చర్ అంట. ఆవిడకి వీళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని. అంటే నాకు చెప్పరా అంటాడు ఇప్పుడు హీరో గారు, ఆయనకు కూడా శిరాజ్. సో అందరికీ హోల్ యూనిట్ బాగుండాలని. భాషా శ్రీ పెద్ద రైటర్ అవ్వాలని. ఆయన ఆల్రెడీ పెద్ద రైటర్, బిచ్చగడ్డ చేశాడు కాబట్టి పెద్ద రైటరే. కానీ ఇంకెక్కడికో ఉండాల్సిన వాడు ఎక్కడో ఉన్నాడని నా ఫీలింగు. ఈ సినిమా తర్వాత వస్తాడని అనుకుంటూ ఆశిస్తూ ఐ విష్ దెమ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. గారు వేరు, అక్కడ తమ్మారెడ్డి గారు వేరు. నిజంగా మాకు మేము చూస్తున్నప్పుడే మేము షాక్ అయ్యాం. అసలు మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు లోపల చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు. అండ్ ఆ అమ్మాయి లక్కీస్ట్ పర్సన్ అని చెప్పుకోవచ్చు సార్. నిజంగా కాంబినేషన్ వచ్చినందుకు ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఐ రిక్వెస్ట్ బహిర్భూమి ప్రొడ్యూసర్ వేణు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. To share this dais with Bharadwaj garu and share నాకైతే షేర్ చాలా మంచి ఫ్రెండ్. షేర్ సిరాజ్ మెహందీ. సో ఫస్ట్ నేను చాలాసార్లు పోస్టర్ చూశాను, కానీ ఈ పోస్టర్ ఎక్కడో చూసినట్టుంది అనుకుంటున్నా. మళ్ళీ ఇవాళ పొద్దున్నే పోస్టర్ పంపించేసి ఇది భయ్యా సాయంత్రం తప్పకుండా రావాలంటే చూసినాక ఒకటి అది బుల్లెట్ మీద ఉంది కదా, బుల్లెట్ మీద ఒక పోస్టర్ ఉంది. అది చూసి ఇట్స్ లుకింగ్ వెరీ గుడ్, లెట్స్ లుక్ ఇన్ టు ద ట్రైలర్ అని చెప్పేసి ట్రైలర్ వాచ్ చేశాను. చాలా బాగుంది. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండ్ థ్యాంక్ యూ మీడియా. గారికి నమస్కారం. ఆయన ఈ సాంగ్ నిజంగా వండర్గానే ఉంది. ఎలా చేశారు సార్? మేము మిమ్మల్ని అడగడానికి కూడా, అలాంటి ఒక రోల్ ఊహించడానికి కూడా మేము భయపడతామేమో. బట్ రియల్లీ సూపర్, నైస్. మీరు ఇంకా ఇలాంటి చాలా అందరికీ చాలా హెల్ప్ అవ్వాలి, ఈ రకంగా కూడా హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా. డెఫినెట్లీ అంటే గమ్ముని ఎవరికి ఏ లాస్ట్ మినిట్లో గుర్తొచ్చే ఓ పెద్ద మనిషి ఆయన. అది ఆయన చాలాసార్లు చెప్తారు. రియల్లీ మీ సపోర్ట్ చిన్న నిర్మాతలకి చాలా అద్భుతం సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కంటిన్యూ దిస్. అండ్ బ్రదర్ సిరాజ్, ఒక సినిమా చేయడానికి ఒక ప్రొడ్యూసర్గా, ఒక డైరెక్టర్గా, ముఖ్యంగా యాక్టర్గా ఎంత ఛాలెంజింగ్ ఉంటుందో సో అందరికీ తెలిసిన విషయమే. బట్ ఆయన ఇన్ని రోల్స్ని చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేయడం రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఆల్ ద వెరీ బెస్ట్ యూ సార్. కంగ్రాచులేషన్స్. అండ్ రైటర్ భాషాశ్రీ గారికి ఆల్ ద బెస్ట్ సార్. అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఆల్ ద బెస్ట్. ఫైనల్గా ఓ అందాల రాక్షసి 21st గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ స్వాగతం. డైరెక్టర్ గారు శ్రీరాజ్ గారు నాకు బాగా తెలుసు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నీకోసం లేదు, నేను వచ్చేటప్పుడు అనుకున్నాను మనకి ఇండస్ట్రీలో ఇట్లా చిన్న సినిమాలు తీసేవాళ్ళు ఒక 2 ఉండేవారు.
రామ్ సత్యనారాయణ గారని ఆల్రెడీ 125 సినిమాలు తీశారు ఆయన. బట్ ఆయన ఏ సినిమా మనం అక్కడ చూసినట్టు గుర్తుండదు మనకి. ఇంకొక ఆయన రంగారావు గారని ఒక 40 సినిమాలు తీశారు. వీళ్ళు కృష్ణ గారు, సుమన్ గారు వాళ్ళతో కూడా తీశారు సినిమాలు. అయితే వీళ్ళంతా 1 డే మ్యాచ్ అనేవాళ్ళం ఆ రోజుల్లో. 1 డేలో 2 డేస్లో సినిమాలు కంప్లీట్ చేసేవారు వాళ్ళు. అప్పుడే శాటిలైట్ వచ్చిన కొత్తలో. సో ఈ సినిమా వీళ్ళు అడిగినప్పుడు కూడా నేను ఇలాంటి 1 డే మ్యాచ్ సినిమా అని అనుకున్నా. తర్వాత వీళ్ళు చూసినాక ఇప్పుడు ఈ సాంగ్స్ అవి చూసాం కదా, వాళ్ళ దగ్గర 30 రోజులు ఏమో చేసినట్టున్నారు. దగ్గర 35 రోజులు పైన చేశారు సినిమా. సో ఇవాళ ఇండస్ట్రీకి కావాల్సింది ఏంటంటే, ఎందుకు బడ్జెట్లు ఎక్కువ అవుతున్నాయో నాకు తెలియదు. బడ్జెట్లు పేర్లు చెప్తే కోట్లు అంటే ఒక కోట్లు లేకుండా అసలు అవ్వదు ఇవాళ రేపు. బట్ అది 100 కోట్ల లెక్కలు చెప్తున్నారు. ఇవాళ ఒక స్టైల్లో ఒక ప్లాన్డ్గా చేసుకుంటే సినిమాకి లిమిటెడ్ బడ్జెట్లో చేసుకుని బతికి బట్ట కట్టచ్చు. మనం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి థియేటర్లు రాలేదనో, లేకపోతే థియేటర్కి టికెట్ రేట్లు పెంచాలనో అడగటం లాంటివి చేసుకుంటున్నాం. అట్లా కాకుండా ఇప్పుడు నిన్న కోర్టు అనే సినిమా వచ్చింది, బ్రహ్మాండంగా ఆడుతాను సినిమా. ఏ టికెట్ రేట్లు పెంచలేదు, చక్కగా ఉంది, చక్కగా అలాగే చేసుకోవాలి అనేది నా కోరిక. అలాగే ఈ పిల్లడు కూడా ఆల్రెడీ ఎన్ని సినిమాలు చేసావా? నేను 10 సినిమాలు యాక్ట్ చేశానంట. ఈ డైరెక్టర్గా ఒక 5 సినిమాలు చేశాడు, 9 సినిమాలు మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేశాడు. ఇంకేమేం చేస్తాడో తెలియదు మనకి. అంటే ఒక 30 సినిమాలు అయిపోయినాయి డిస్ట్రిబ్యూషన్, అంటే 30 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశాను. సో ఇలా చేసుకుంటా ఉంటే నాకు తెలియదు అతను ఎన్ని సినిమాలు చేశాడు. బట్ ఈ మధ్యకాలం నేను ఈ సినిమా చేసిన తర్వాత 3వ సినిమా రిలీజ్ చేస్తున్నాడు. ఎట్లా బయటపడతాను దీనికి? ఇదంతా ఎందుకు సోది చెప్తున్నానంటే, మేము సినిమాలు తీసిన రోజు ఒక సినిమా పోతే మేము అడ్రస్ లేకుండా పోయేవాళ్ళం. మన రామ్ సత్యనారాయణ గారు 125 సినిమాలు తీసి ఆయన మొత్తం బంగారం పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఆ రంగారావు గారు 40 సినిమాలు తీసి ఆయన బాగా తిరిగాడు. ఇప్పుడు లేరు ఆయన పాపం. బట్ ఇతను కూడా 10 సినిమాలు అయిపోయినాక ఇంకా ఉన్నాడు. 10 సినిమాలు కార్లను తిరుగుతున్నాడు. మామూలుగా సైకిల్ మీద కూడా తిరగదు 10 సినిమాలు అయిపోయినాక మన మాలంటి వాళ్ళం. సో ఈ పరిస్థితి కాకుండా ఉండాలంటే వీళ్ళందరి దగ్గర మనం కొన్ని నేర్చుకోవాల్సింది ఉంది. అంటే వాళ్ళు సినిమా తీసినట్టు వాళ్ళలాగా మనం తీయాలా అని అక్కర్లేదు. బట్ సర్వైవ్ అవటం ఎట్లా ఇండస్ట్రీని గురించి బ్యాడ్గా మాట్లాడుతాం. చూస్తే అమ్మాయిలు తీసుకెళ్ళిపోతారంట, అమ్మాయిలని ఏదో కాస్టింగ్ కోచ్ అంటాం, ఇంకోటి అంటాం, ఊరికి బురద చల్లటం, దొంగతనాలు ఇదే, వ్యభిచారం ఇది, ఏదైనా కానీ సినిమా ఇండస్ట్రీ, డ్రగ్స్ అంటే సినిమా అంటాం అలవాటైపోయిన జనానికి మనం బడ్జెట్లో తీసుకుని మనం జాగ్రత్తగా ఉంటే అన్నీ బాగుంటాయి అని చెప్పే ఇటువంటి వాళ్ళు కొంతమంది ఆదర్శ పురుషులు. నిజం చెప్పాలంటే వాళ్ళ సినిమాలు గొప్పయ్యా కాదా నాకు సంబంధం లేదు. బట్ వాళ్ళు ఆదర్శం సిన్సియర్గా చేస్తున్నారు, వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని చేసుకోవటంలో తప్పేం లేదు. అందరికీ రాజమౌళి గారే, అందరికీ దిల్ రాజు గారే ఆదర్శం అక్కర్లా, కొందరికి వీళ్ళు కూడా ఆదర్శం అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నేను మీ డైరెక్టర్ షిరాజ్ మెహదీ, అలాగే మేడం చెప్పినట్టు హీరో. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అందరికీ, మన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. నాకు 2012 నుంచి మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు కూడా అలాగే సపోర్ట్ ఉంది, ముందు కూడా అలాగే ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఓ అందాల రాక్షసి సినిమా ఫస్ట్ భాషా సార్కి నేను అడిగాను ఒక కథ, మంచి పాయింట్. ఎప్పుడైనా అంటే ఫస్ట్ మాకు వేరే ఆలోచనలు ఉండేది, కానీ చాలా కన్ఫ్యూజింగ్గా ఉండేది. ఒక స్టార్ హీరోతో చేద్దామని నేను భాషా సార్ మాట్లాడుకున్నాము. కానీ ఒక పాయింట్ ఆయన చెప్పారు, నాకు బాగా నచ్చింది. అయితే సార్ మనం ఇమీడియట్లీ స్టార్ట్ చేద్దాం అంటే, ఇప్పుడు ఇమీడియట్లీ మనకి పెద్ద హీరోలు అంటే కష్టం, కానీ నా దృష్టిలో ఈ సినిమాలో మీరే చేస్తే బాగుంటుందని నాకు భాష సార్ చెప్పారు. ఆయన చెప్పింది ధైర్యం. ఆయన మళ్ళీ నేను అడిగాను, మళ్ళీ డైరెక్షన్లో నాకు ఇబ్బంది అవుతుంది సార్, ఎందుకంటే ఈ కాంప్లికేటెడ్ ఉంటుంది మొత్తం, అప్పుడు సెట్లో మళ్ళీ ఇబ్బంది అవుతుంది అంటే, సరే నేనే వస్తానని చెప్పేసి మరీ దగ్గరుండి నాకు సాయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే ఈ సినిమా అప్పుడు అనుకున్నట్టు యాజ్ ఇట్ ఈస్ స్క్రీన్ మీద ఒక్కొక్క పాయింట్ సేమ్ అలాగే వచ్చింది. మేము ఏదైతే ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేసామో సేమ్ అలాగే వచ్చింది సినిమా. ఫస్ట్ కథ వచ్చాక అందులో
తర్వాత నేహా దేశపాండే, తర్వాత ఇంకొక హీరోయిన్ చేయాల్సింది. ఆ హీరోయిన్ కొంచెం డేట్స్ ప్రాబ్లం అయినాయి. అప్పుడు మాకు వేరే మంచి హీరోయిన్ని వెతుకుతుంటే అప్పుడు మాకు దొరికింది ఓ అందాల రాక్షసి విహాన్షి హెగ్డే. తర్వాత ఆ కథ అలాగే మేము క్యారీ అవుతున్నాము, షూటింగ్ జరుగుతుంది. అప్పుడు క్యారెక్టర్స్ కొన్ని ఉండే, అంటే అనుకోకుండా స్టార్ట్ చేసాం, అంటే ఫాస్ట్గా చేద్దాం అని చెప్పేసి, అంటే ఆన్ టైం స్టార్ట్ చేసి ఆన్ టైం ఎండ్ చేయాలి అని. అప్పుడు ఒక ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్ మా సినిమాలో పనిచేస్తే మనకి ఈ సినిమాకి ఎప్పుడు బ్లెస్సింగ్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది, మీరందరూ సపోర్ట్ చేస్తారు, బయట అందరూ మన ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారు అనేసి అనుకొని మేము తమ్మారెడ్డి భరద్వాజ్ సార్కి భయపడుతూ చెప్పాము, సార్ ఇలా ఉంది కదా అని. కానీ సార్కి కథ నచ్చింది. అప్పుడు మా వెంకటరమణ అని మేనేజర్ గారు ఉన్నారు, ఆయన నాతో మాట్లాడించారు. అప్పుడు భాస్కర్ మాట్లాడారు, కథ చెప్తే సార్ ఓకే అన్నారు. అంటే కొంచెం వెనక ముందు అయ్యారు కానీ వచ్చి చేశారు, చక్కగా వచ్చారు, చక్కగా చేశారు. ఆయనకి సినిమా మీద ఉన్న ఇష్టం, ఎంత ఇష్టం ఉందో ఈ సినిమాలో అది ఆర్టిస్ట్గా ఆయన చూపించారు. అది నాకు చాలా నచ్చింది వర్క్ చేస్తున్నప్పుడు, సినిమా అయిపోయిన తర్వాత. అలాగే ఎన్ని సినిమాలు సార్ చేశారు, ఎన్ని గతంలో సార్ గురించి చెప్పాల్సిన మనకి అవసరమే లేదు. ఆయన అనుభవంతో ఇప్పుడు ఇష్టపడి వచ్చాడంటే సినిమా బాగా వస్తేనే ఆయన వస్తారు, కథ నచ్చితేనే ఆయన వస్తారు, ఆర్టిస్టులు నచ్చితేనే వస్తారు, మన రిలేషన్ బాగుంటేనే ఆయన వస్తారు. అయితే ఆయన వచ్చి మనకి సపోర్ట్ చేస్తున్నారంటే రియలీ థ్యాంక్ యూ సార్, తమ్మారెడ్డి సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేహాకి కూడా స్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేహాకి హెల్త్ బాగోగా కూడా సినిమాలో వచ్చి చాలా ఇష్టంగా, ఎంత ప్రేమ సినిమా అంటే నేహాకి ఎంత పిచ్చో, నిజంగా చాలా పెద్ద స్టార్ అవుతుంది నేహా నిజంగా. అయితే థ్యాంక్ యూ సో మచ్ నేహా. అలాగే కృతి వర్మ బిగ్ బాస్లో అంటే ఎన్ని చేసింది సినిమాలు కానీ పాటలు కానీ మన తెలుగులో ఫస్ట్ టైం డెబ్యూ సినిమా, కానీ అయినా డెబ్యూలాగా అస్సలు అనిపించలేదు. పాట అందరూ చూశారు కదా, ఎలా ఉంది పాట, నిజమే అది నిజం చేసింది కృతి వర్మ. అయితే బాగుంది, పాట కూడా బాగుంది చక్కగా. అయితే ఇందులో ప్రతి ఆర్టిస్టు చాలా మెచ్యూరిటీగా చేశారు. విహాన్షి కూడా చాలా మెచ్యూరిటీలో చేశారు. ఇందులో సుమన్ తల్వార్ గారు ఉన్నారు, మన ఆనంద్ బాబు ఉన్నారు. వాళ్ళది కూడా నాకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. అలాగే మన రాము ఫ్రెండ్ క్యారెక్టర్, గీతారెడ్డి గారు, ప్రియా గ్రేస్, ప్రియా దేశ్పాల్ అందరూ ఉన్నారు. మది అని చిన్న పాప ఆర్టిస్టు. అయితే ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. అలాగే మా టెక్నికల్ టీం నాకు చాలా సపోర్ట్ చేసింది. సతీష్ అని మా సౌండ్ ఇంజనీర్ ఇప్పుడు కూడా తిరుగుతున్నాడు, క్యూబ్ యూఎఫ్ఓ అటు ఇటు. అయితే నేను ఒక్కటే మాట చెప్పాలి సతీష్కి, అయితే ఐ లవ్ యూ సతీష్. ఇంకా మా డిఐ గణేష్, ఇప్పుడు కనప సినిమా కూడా చేస్తున్నాడు మన డిఐ గణేష్. అంటే పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు, ఈ సినిమాకి డిఐ చేశాడు మనోడు. అయితే గణేష్కి కూడా స్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాలి. అలాగే ప్రతి ఒక్కరు, మన కృష్ణ, పూరం కృష్ణ కో డైరెక్టర్ చేశారు చాలా సినిమాలకి, ఈ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ చేశారు. అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా మన గీతారెడ్డి గారు హస్బెండ్గా చేశారు, ఆయన కూడా వచ్చారు. ఆయన కూడా స్టేజ్ మీద రావాలి, పిలుస్తాం సార్, మీరు కిందికి రండి, పైన కూర్చుంటే కనిపించట్లేదు సార్. ఇంకా మన బాబు కూడా వచ్చాడు, చైల్డ్ ఆర్టిస్ట్, మీరు అందరూ కొంచెం కింద ఉంటే మేము పిలుస్తాం సార్. తర్వాత అయితే నేను ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే మీరు అందరూ సపోర్ట్ చేయకపోతే ఈ సినిమా ఈరోజు ఇలా నిలబడేది కాదు. అందుకే మీ అందరికీ థ్యాంక్ యూ. ఇంకా ఇప్పుడు సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది, అయితే మల్టీప్లెక్స్లు మనకి ఇంత తక్కువ టైంలో, అంటే షార్ట్ పీరియడ్ 8 daysలోనే మేము అంటే అనౌన్స్ చేసాం. అయితే ప్రతి మల్టీప్లెక్స్లు మాకు ఇస్తున్నారు అందరు, పీవీఆర్, ఐనాక్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. మన ఏషియన్ సినిమాలకి, సినీపోలిస్, ప్రతి ఒక థియేటర్లకి, వాళ్ళ నా ఫ్రెండ్స్ ఎగ్జిబ్యూటర్స్ అందరికీ, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే మనం అందరు కలిస్తేనే ఒక సినిమా ఎప్పుడు చిన్నది ఉండదు. ఏ సినిమా అయినా సరే, 100 కోట్లైనా సరే, ₹1 కోటి సినిమా అయినా సరే, ఎప్పుడు సినిమా అనేది చిన్న సినిమా అనేది ఉండదు. బడ్జెట్ చిన్న ఉంటుంది కానీ సినిమా పెద్దది. థియేటర్లో పడ్డాక ఏనుగు అవుతుంది, ఏలుగా అవుద్ది. అది అదృష్టం ఉండాలి, విధి ఉండాలి, అందులో మన హార్డ్ వర్క్ ఉండాలి, మన డిసిప్లిన్ ఉండాలి.
మనం చక్కగా సినిమా చేస్తే, అంటే సార్ అన్నారు చాలా మాటలు అన్నారు, కానీ నేను నేర్చుకునేది ఇండస్ట్రీలో ఒకటే, డిసిప్లిన్గా ఉండాలి, డిసిప్లిన్తో సినిమా చేయాలి, సినిమాని ప్రేమించాలి, మన ఫ్యామిలీతో మనం ఎలా ఉంటాము, అక్క చెల్లి అమ్మ అందరితో, అలాగే మనం ఫ్యామిలీ అనుకొని అందరితో సేమ్ ఫీలింగ్లో వర్క్ చేయాలి. అప్పుడే మనకి ఇక్కడ కూడా మర్యాద, రెస్పెక్ట్ దొరుకుతుంది, బయట ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా రెస్పెక్ట్ దొరుకుతుంది. అంతా వేస్ట్, వేరేది అస్సలు ఉండదు ప్రపంచంలో. జస్ట్ నేను నమ్మేది ఏంటంటే ఒకటే, డిసిప్లిన్. అయితే చాలా డిసిప్లిన్గా నేను సినిమాలు చేశాను ఇది వరకు, ముందు కూడా అలాగే చేస్తుంటాను. ఇప్పుడు ఓ అందాల రాక్షసి సినిమా గురించి మాట్లాడితే, ఈ సినిమా మేము ఎలా అయితే అనుకున్నామో అలాగే వచ్చింది. ఈ సినిమా ఒక చిన్న బడ్జెట్ సినిమాలు పేర్లు తీసుకొచ్చు, RX100 అలాంటి చాలా సినిమాలు ఉన్నాయి. అయితే చిన్న బడ్జెట్ సినిమాలు పెద్ద హిట్ అయినాయి. అలాగే ఈ సినిమా కూడా మీకు రేపు పొద్దున థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అవబోతుంది. కానీ దానికి కొంచెం మనకి సపోర్ట్ కావాల్సింది మీ అందరిది, మీడియా తప్పకుండా మాకు హెల్ప్ చేయాలి. ఇంకా ఈరోజు అజీమ్ ఇంకా దేవికాని పిలిచాను, ఎందుకంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ప్రతిదీ సినిమాది ప్రతి పోస్ట్ అక్కడ స్టోరీలో పెడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి కూడా చాలా ప్రేమ సినిమా అంటే. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కూడా రండి సార్, ప్లీజ్ ప్లీజ్ కమ్. అయితే మా ఒక అమ్మాయి క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్గా చేశారు సార్. అయితే సార్ మీరు కూడా ఒక 2 మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నేను ఇదే ఫస్ట్ టైం మాట్లాడడం, బట్ నాకు ఇచ్చిన ఆపర్చునిటీకి థ్యాంక్ యూ. ఐ థింక్ నేను దానికి న్యాయం చేశానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శిరాజ్ గారికి. థ్యాంక్ యూ. మూవీ చక్కగా వచ్చింది, తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు మన మూవీలో హీరో గారికి చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినటువంటి జూనియర్ షిరాజ్ అని చెప్పుకోవచ్చు. జూనియర్ షిరాజ్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. పెద్ద మాట్లాడాల్సింది ఏం లేదు. యాక్చువల్లీ ఈ మూవీ బాగా వస్తుందని అనుకుంటున్నా. మూవీ చూడకుండానే బాగుందని చెప్తున్నా అని. ఇట్స్ అ గుడ్ మూవీ అంతే. ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఓ అందాల రాక్షసి 21 మార్చ్ థియేటర్స్లో రాబోతుంది ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్. USA, కెనడా, ఆస్ట్రేలియా, అండమాన్లో కూడా రిలీజ్ చేస్తున్నాను. అలాగే హైదరాబాద్, మన తెలంగాణ అయితే తెలంగాణ ఆంధ్ర ఒకటే. యాక్చువల్గా ఇది సపరేట్, ఈ పొలిటీషియన్స్ చేశారని నేను నమ్ముతాను, కానీ అంతా ఒకటే. తర్వాత తమిళనాడు, ఈ ఇంకా నార్త్ ఇండియా మొత్తం అంతా రిలీజ్ అవుతుంది. అంటే ఢిల్లీ, ముంబై, గోవా మొత్తం రిలీజ్ చేస్తున్నాను ఈ సినిమాని. అయితే నేను మన వేణుగారిది సినిమా రిలీజ్ చేశాను, బహిర్భూమి సార్. అయితే సార్కి కూడా తెలుసు అంటే నేను ఎలా రిలీజ్ చేస్తాను అంటే, ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ ఒక డైరెక్టర్ కానీ ఏదైనా ప్రొడ్యూసర్తో పనిచేశారంటే, అంటే చిన్న బడ్జెట్లో ఉంటారు కదా, తర్వాత ప్రొడ్యూసర్లు వాళ్ళ ముఖం కూడా చూడరు. ఇది ఇండస్ట్రీ రికార్డ్. కానీ సార్ ఈరోజు వచ్చారంటే సరే, మెనీ థింగ్స్ ఫర్ మీ. ఆయన చాలా కష్టపడ్డాడు నా సినిమా రిలీజ్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే ఇలాగే నేను చాలా సినిమాలు రిలీజ్ చేశాను, ఈ సినిమా కూడా రిలీజ్ చేస్తున్నాను. అయితే ఇది ఫస్ట్ మనకి 21 తెలుగులో వస్తుంది, తర్వాత 28 కన్నడ లాంగ్వేజ్లో వస్తుంది, అలాగే తమిళ్, మలయాళం కూడా ఉంది. కానీ ఇంకొకటి చిన్న ప్రాబ్లం నడుస్తుంది, మా సార్కి తెలుసో తెలీదో, ADCC అని వచ్చింది, మీకు తెలుసా సార్? ADCC సెన్సర్ బోర్డులో ADCC అని వచ్చిందండి. లేనిపోని బాధ, చిన్న బడ్జెట్ ఉన్న సినిమాలకి లేనిపోని బాధ. ఎందుకు వచ్చిందో అది తెలియట్లేదు. టైం వేస్ట్ అయింది. అంటే ఒక 2 months ముందే మా సినిమా కంప్లీట్ అయిపోయింది, మేము ఆన్ టైం స్టార్ట్ చేసాం, ఆన్ టైం మేము రావాల్సింది, కానీ ADCC అని వచ్చింది ఒకటి, లేనిపోని బాధ. దాని గురించి ఒక డిస్కషన్ పెట్టాలి మేడం. ఎన్ని ఇంటర్వ్యూలు తీసుకున్నా అది తక్కువే. ఎందుకంటే లక్షల్లో ఒక 3-4 లక్షలు ఓన్లీ ADCCకి అవుతుంది. అంటే ఒక ఎక్స్ట్రా లాంగ్వేజ్ చేస్తే, ఫస్ట్ ఒక లాంగ్వేజ్ చేయాలంటే ఒక్క తమిళ్ అయినా తెలుగు అయినా ₹1,00,000 అయిపోయేది. 80,000 లక్ష మనదే, అది మనం అనుకోవాలి. అయితే ఇప్పుడు ఒక్క లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్కి వెళ్తే
4 లక్షలు అవుతుంది ఒక లాంగ్వేజ్కి. ప్లస్ టైం 2 months టైం సార్. 2 months అయిపోయింది నాకు ఏడీసీసీ తలకాయ నొప్పి. మళ్ళీ అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, ఇది కింద ఇది యాడ్ లేదు, అది లేదు, అరే ఏడిపించేస్తున్నారు. అయితే ఈ రూల్ ఎవరు తీసుకొచ్చారు, ఈ పిటిషన్ ఎవరు పెట్టారు సుప్రీంకోర్టులో తెలీదు, కానీ ఈ టైంలో ఇది మాట్లాడకూడదు నేను, కానీ 2 నెలల నుంచి సఫర్ అవుతున్నాను సార్ ఈ ఏడీసీసీ వల్ల. అందువల్ల చాలా ఇబ్బందికరమైన విషయం ఇది చిన్న ప్రొడ్యూసర్లకి. ఎందుకంటే ఇప్పుడు చిన్న ప్రొడ్యూసర్ల పరిస్థితి ఎలా అయిందంటే సినిమా తీస్తే ఒక్క లాంగ్వేజ్లోనే తీయాలి. ఇతను మాట్లాడుతున్నాడు కానీ ఇది మాట్లాడాల్సిన ఛాంబర్ మాట్లాడాలా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ మాట్లాడాలా. ఇక్కడ చాలా సీరియస్ ఇష్యూ. ఈ సినిమా కంటే ఆపుతాడు 2 నెలలు కాదు 4 నెలలు ఆగి రిలీజ్ చేస్తాడు. ఓ పుష్ప 2 లాంటి సినిమా వచ్చింది, వాళ్ళు లాస్ట్ మినిట్ సెన్సార్కి వెళ్తారు, అది 4-5 భాషల్లో ఉంటుంది. అవి ఎవరు చేస్తారు, ఎట్లా చేస్తారు? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ 1 డేలో 2 డేలో చేయటం అనేది. షూటింగ్ చేసినా కన్నా మనం చేయొచ్చు, కానీ ఇప్పుడు ఈ ఏడీసీసీ కదా, ఏడీసీసీ చేయాలంటే ఇట్ టేక్స్ లాంగ్ టైం. ఒక్కొక్క భాషకి 1 month పడుతుంది, అది 15 days అన్న పడుతుంది ఫాస్ట్గా చేసి డబ్బులు ఎక్కువ ఉంటే కూడా. సో ఇవన్నీ చేయాలంటే 3 నెలల ముందో 4 నెలల ముందో కాపీ రావాలి. అవి పెద్ద సినిమాలకు అవుతుందా? ఇవాళ 1000 కోట్ల సినిమాలు అంటున్నారు, 500 కోట్లు 600 కోట్ల సినిమాలు అంటున్నారు. వాటికి అవుతుందా అంటే భవిష్యత్తు ఈ చిన్న సినిమాలు వీళ్ళు చేసేదే మొత్తం 4 కోట్లు 3 కోట్లు అట్లా సినిమాలు తీసుకుంటుంటే ఈ సినిమాలకి ఎంత టైం వేస్ట్ చేసుకుని ప్లస్ డబ్బులు పెట్టాలి అంటే రిలీజ్ రోజుకి ఎంత టెన్షన్లో ఉంటారు. ఈ సెన్సార్ లాంగ్వేజ్ అన్నిటికీ ఇంత డబ్బులు పెట్టాలంటే ఇట్స్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. దీన్ని ఛాంబర్ చాలా సీరియస్గా తీసుకోవాలి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సీరియస్గా తీసుకోవాలి, ఆల్ ఇండియా ఆల్ ప్రొడ్యూసర్స్ ఇవన్నీ తీసుకోవాలి. మరి తీసుకుంటారో తీసుకోరో నాకు తెలియదు, ఎందుకు మాట్లాడతలేదు. 3-4 months నుంచి నడుస్తుంది. బట్ ఫస్ట్ టైం ఇతను మాట్లాడుతున్నాడు. మాకు అందరికీ తెలుసు ధైర్యంగా ఎవరూ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అనేది నాకు ఇంతవరకు అర్థం కాని విషయం. కుర్రాడు మాట్లాడాడు కాబట్టి సంతోషం, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే చాలా టైం వేస్ట్ అవుతుంది ఏడీసీసీలో. సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది ఏడీసీసీ చేయాలి అంటే, ఒక లాంగ్వేజ్ నుంచి చిన్న ప్రొడ్యూసర్ వేరే లాంగ్వేజ్కి వెళ్ళాలంటే అతను 4 లక్షలు పెట్టాలి. అంటే 4 లక్షలు ఒక్క లాంగ్వేజ్కి అంటే ఇప్పుడు 2-3 లాంగ్వేజ్లు ఉన్నా అంటే 12 లక్షలు ఎక్కడి నుంచి పెడతారు, ఏ ప్రొడ్యూసర్ పెడతారు? ఆ 12 లక్షలు ఉంటే అతను ఈ సినిమాకి అంటే ఏదైనా మంచి సినిమా తీశారంటే దానికి పబ్లిసిటీ ప్రమోషన్స్కి దానికి డబ్బులు పనికి వచ్చేది ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఇది కొత్త రూల్. అంటే రూల్ తీసుకోరండి, ఎవరు కాదనలేదు, కానీ దానికి ఒక మార్గం కూడా ఉండాలి. ఇప్పుడు పెడుతున్న డబ్బులు కూడా రిటర్న్ రావడానికి ఇప్పుడు యాప్లో పెడుతున్నా అంటే ఆ యాప్ వాడు ఎవడైనా తర్వాత అయినా సినిమా రిలీజ్ తర్వాత అయినా డబ్బులు ఇస్తారని ఒక హామీ ఇవ్వాలి. ఏదో ఒకటి ఒక మార్గం ఉండాలి దానికి. ఓన్లీ పెట్టేయాలి మళ్ళీ వెనక్కి ఏది రాదు అంటే ఏ చిన్న ప్రొడ్యూసర్ ముందుకి రారు. అంటే ఇది ఎట్లా అయిందంటే పరిస్థితి, ఇప్పుడు చిన్న ప్రొడ్యూసర్లు పైకి రాలేరు. తీస్తే ఒక్క లాంగ్వేజ్లోనే తీయాలి. వాళ్ళ సినిమా హిట్ అయినా కూడా వాళ్ళు ఇంకొక లాంగ్వేజ్కి వెళ్ళాలంటే అప్పటి వరకు సినిమా చచ్చిపోద్ది, ఆ ఫీల్ చచ్చిపోద్ది. అది రాకూడదు. అంటే సార్ చెప్పినట్టు నిజంగా ఛాంబర్ అధ్యక్షులు సీరియస్గా ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలి. చిన్న ప్రొడ్యూసర్లు చాలామంది మేము ధర్నా చేస్తున్నాం, మేము ఢిల్లీకి వెళ్తున్నాం చాలా విన్నాను, కానీ ఏది జరగదు. అది ఇంపాసిబుల్. ఎందుకంటే ఎవరికి అంత టైం లేదు. ఇప్పుడు నేను ఈ 2 నెలల నుంచి బాధపడుతున్నానని నేను ఇప్పుడు మీ ముందుకు చెప్తున్నాను, లేకపోతే నేను కూడా చెప్పేవాడిని కాదు. ఎవరైనా సరే జస్ట్ మన పని అయిపోయిందా, మనం ముందుకు వెళ్ళిపోయామా అని ఆలోచిస్తారు. కానీ నాకు ఇప్పుడు చాలా సఫర్ అయ్యాను ఈ టైంలో. అందు గురించి నేను మీ ముందు చెప్తున్నాను. ఎందుకంటే వేరే సినిమాలు కూడా నాకు ముందు రిలీజ్ పెట్టుకుని కూడా మళ్ళీ ఈ ఏడీసీసీ వెనకాల పడడం, అది రాయిపించడం, ఇది రాయిపించడం, మళ్ళీ ఈ డబ్బింగ్ కాపీ ఇవ్వడం, అంటే చాలా ఇబ్బంది, చాలా అంటే చాలా ఇబ్బంది. అది ఈ రూల్స్ కొంచెం మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ బోర్ చేశానంటే రియల్లీ వెరీ థ్యాంక్ యూ. సారీ ఇంకా థ్యాంక్ యూ మీ అందరికీ బోర్ చేశానంటే. ఎందుకంటే ఇలాంటి విషయాలు ఎవరికి వినడం ఇష్టం ఉండదు. జస్ట్ మనకి సినిమా చూసామా థియేటర్ మీద, ట్రైలర్ చూసామా, పాటలు చూసామా, బాగున్నాయి లేదు, అంతే. అంతకన్నా మించి ఎవరికి ఏముండదు. కానీ దీనికి ప్రతి ఒక్కరూ కలిసి మనమంతా కలిస్తేనే ఒక ప్రభంజనం చెప్పుకోవచ్చు. జనం అందరూ కలవాలి అని కోరుకుంటున్నాను. ఈ విషయంలో కలిసి దీనికి కూడా ఏదో ఒక పరిష్కారం తీసుకురావాలి అనేది నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మరి ఒకసారి ఈ టాపిక్ నుంచి మళ్ళీ ఇది డైవర్ట్ చేసి ఈ సినిమా ఓ అందాల రాక్షసి సినిమా చాలా బాగా వచ్చింది అని చెప్పేసి ధైర్యంతో నేను తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు 4 లాంగ్వేజ్లో తీశాను. అంటే సినిమా యావరేజ్ ఉంటే ఎవడు వేరే లాంగ్వేజ్కి వెళ్ళరు. ఈ సినిమా చాలా బాగా వచ్చింది, చాలా పెద్ద హిట్ అవుతుంది, మీరందరూ ప్రేమిస్తారు.
అని నాకు తెలుసు. ఎందుకంటే మనకి ఎక్కడైనా ఫుడ్ ఉంది అంటే ఆ చోట్ల బాగుంటుంది, ఆ రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుంది అంటే మనం ఒక 50 కిలోమీటర్ దూరం అయినా సరే మనం బండిలో వెళ్ళి అక్కడ తినేసి వస్తాం. ఇది అయితే మన ఉన్న చోట్లోనే నియర్ బై సినిమాస్లో సినిమా వస్తుంది. అయితే సినిమా బాగుంటే మౌత్ టాక్ వచ్చిందంటే ఆటోమేటిక్లీ అందరూ ప్రతి ఒక్కరూ వెళ్ళి థియేటర్లో చూస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. ఎందుకు డబ్బులు తీసుకున్నారు? ఇది కూడా ఐ రిక్వెస్ట్ కరాటీ మాస్టర్ అమాన్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సార్ షూటింగ్ చేసినందుకు పేమెంట్ ఇచ్చారు, ఈవెంట్కి వచ్చినందుకు సత్కరించారు సార్, అందుకే చెప్పట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అలాగే ఓ అందాల రాక్షసి అంటూ ఒక మంచి కంటెంట్తో మన ముందుకు వచ్చేస్తున్నారు టీం అందరూ కూడా. 21st థియేటర్న మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒకసారి గట్టిగా టీం అందరినీ కంగ్రాచులేట్ చేస్తూ గట్టిగా చప్పట్లతో మన ఈవెంట్ కూడా క్లోజ్ చేసేద్దాము. అండ్ మూవీ టీం అందరికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఈ ప్రాజెక్ట్తో మరిన్ని సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఈవెంట్లో అయితే బ్యూటిఫుల్ రోజెస్ లాగా ముగ్గురు హీరోయిన్లు బాగా అట్రాక్ట్ చేసేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టాలీవుడ్లో మీ ముగ్గురు సెటిల్ అయిపోవాలి మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. ఎస్, సో 21st థియేటర్లో కలుసుకుందాం. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.